హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? లాంగ్ టైం 1 వీక్ లేట్ అయిందండి. డోంట్ వరీ, వచ్చాను. కానీ మంచి టాపిక్తో మీ ముందరకు వచ్చాను. ఆన్ డిమాండ్ టాపిక్, అందరూ వెయిట్ చేసేది. ఆ టాపిక్లోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం ఒకవేళ మీరు మన ఛానల్కి వస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలా కొట్టుకుంటూ వెళ్ళిపోండి. మనం మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాం, మీకే తెలిసిపోద్ది. యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్. ఆల్రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ నౌ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెక్యూరిటీ జాబ్స్. ఎస్, స్టూడెంట్స్ కానీ స్కిల్డ్ వర్కర్ వీసా మీద వచ్చిన వాళ్ళ డిపెండెంట్స్ కానీ ఎవరైనా ఆన్ డిమాండ్ జాబ్స్, మంచి హాట్ కేక్స్ ఇన్ ద మార్కెట్ అన్నట్టు ఏదైనా వెతుకుతున్నారు అంటే అవి సెక్యూరిటీ జాబ్స్ అండి. సో ఈ రోజు మనం సెక్యూరిటీ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. సో అందులో మనం కవర్ చేసుకునే టాపిక్స్ ఏంటంటే, ఈ సెక్యూరిటీ జాబ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు చేయొచ్చు, దీని పే ఎంత ఉంటుంది, ఈ జాబ్ సెక్యూర్ చేయడం ఎలాగా, మంత్లీ ఎంత సంపాదించవచ్చు, దీని మీద స్పాన్సర్షిప్ ఇస్తుందా రాదా, దీనికి కావాల్సిన సర్టిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు ఈ జాబ్ చేయొచ్చు? స్టూడెంట్స్ కానీ స్కిల్ వర్కర్ వీసా డిపెండెంట్స్ కానీ ఎవరైనా సరే ఈ జాబ్ చేయొచ్చు అండి. ఆబ్వియస్లీ స్టూడెంట్స్ అయితే లిమిటేషన్ మీకు తెలిసిందే, 20 hours per week మించి చేయకూడదు. ఇంకా స్కిల్ వర్కర్ డిపెండెంట్స్ అంటారా, అన్లిమిటెడ్ అవర్స్ ఉంటాయి కాబట్టి ఎన్ని గంటలైనా వాళ్ళు పని చేసుకోవచ్చు. సో ఇదైతే క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ సెక్యూరిటీ జాబ్స్ అసలు ఎందుకు ఎంత హైప్లో ఉన్నాయి అంటే, ఇట్స్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాబ్స్ అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ జాబ్స్ అని ఎందుకన్నానంటే, నా ఫ్రెండ్స్ చాలామంది ఎవరైతే సెక్యూరిటీ జాబ్స్ చేస్తారో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అన్న మాకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, మేము వెళ్తుంటాం, కూర్చుంటాం, పనే ఉండదు, జస్ట్ కూర్చోవడమే ఉంటుంది, జాగ్రత్తగా అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది, ప్రతి హాఫ్ అన్ అవర్కో 1 hourకో ఒకసారి పైకి కిందకి మూవ్ అవుతూ అది చూసుకోవాల్సి ఉంటుంది అంతే, దాని మించి మనకి బేసిక్గా ఎక్కువ స్ట్రెస్ఫుల్ వర్క్ ఉండదు అని చెప్పేసి అంటారు. సో మేబీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వై పీపుల్ ఆర్ అలైన్డ్ టువర్డ్స్ గెట్టింగ్ దీస్ జాబ్స్. ఇది చాలా పెద్ద రీజన్ అయి ఉంటుందండి. సో మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ జాబ్స్ని సెక్యూర్ చేసుకోవడం ఎలా? డైరెక్ట్గా వచ్చేస్తాయా మనకి రాగానే అంటే, ఈ జాబ్స్ ఖచ్చితంగా అలా ఇవ్వరండి. ఇక్కడ సర్టిఫికేషన్ ఉంటుంది, అది SIA సర్టిఫికేషన్. దీనికి లైసెన్స్ ఉంటుందండి, దాన్ని SIA లైసెన్స్ అంటారు. సో ఆ లైసెన్స్ అప్లై చేసుకున్న తర్వాత, ఆ లైసెన్స్ మనకు వచ్చిన తర్వాత మనం ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతాం అనమాట. లైసెన్స్ అంటే ఏముందండి, బేసికల్గా అందులో డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయి, ఇవన్నీ కలిపి ఒక ఆన్లైన్ కోర్స్ కింద ఉంటుంది. దాని కాస్ట్ ఒక్కొక్కరు ఒకటి చెప్తారండి. ఒకటి 300 pounds చెప్తారు, ఒకటి 400 pounds చెప్తారు, ఒకటి 500 pounds చెప్తారు. సో ఓవరాల్గా రఫ్గా తీసుకుంటే మనకి 300 నుంచి 400 pounds అని చెప్పేసి మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఈ సెక్యూరిటీ జాబ్స్ అంటే జస్ట్ వెళ్ళి అక్కడ సెక్యూరిటీ ఒకటే ఉండవా, లేదంటే మనకి ఇంకేమన్నా ఉంటాయా అక్కడ పనులు చేసేవి అంటే, అక్కడ CCTV ఆపరేటింగ్ ఉంటుందండి. ఎందుకంటే సెక్యూరిటీలో ఎవ్రీ ఆస్పెక్ట్, సెక్యూరిటీ అని కింద దానికి ఏ ఆస్పెక్ట్ ఉంటుందో అవన్నీ జాబ్స్ కిందకు వస్తాయి. ఒకటి మన CCTV ఆపరేషన్ అవ్వచ్చు, ఫస్ట్ ఎయిడ్ ఆపరేషన్ అవ్వచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ ఏదైతే మన మాల్స్, మంచి పబ్లిక్ ఈవెంట్స్ బయట నుంచి ఉంటారో ఆ వర్క్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కలిపి వీటిలన్నిటిని సెక్యూరిటీ వర్క్ అని చెప్పేసి అంటారండి. ఇవి చేయడానికి ప్రీ రిక్విజిట్స్ ఏమేమి కావాలి అంటే, ఆబ్వియస్గా 18 మినిమం 18 years ఆఫ్ ఏజ్ అయి ఉండాలి, మీకు SIA లైసెన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిదే, లేకపోయినా సరే ఇట్స్ స్టిల్ ఫైన్. సో మీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇంతమంది సెక్యూరిటీ జాబులు చేస్తున్నారు కదా, అసలు డిమాండ్ తగ్గుతుందా పెరుగుతుందా, ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్, అది ఇది అని మీకు డౌట్ రావచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ సెక్యూరిటీ మీద డిమాండ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుందండి, అది ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే ఎంత సెక్యూరిటీ రిస్క్ ఉంటుందో అన్ని సెక్యూరిటీ జాబ్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ద డే మనకి ప్రతిరోజు ప్రతి మూమెంట్ లైఫ్ రిస్కే. దట్ టు ఎస్పెషల్లీ మీరు సిటీస్ లైక్ లండన్ తీసుకుంటే, ఫినాన్షియల్ హబ్, సో ఇక్కడ ఇంకా దారుణంగా ఉంటుంది. సో సెక్యూరిటీ జాబ్ ఈజ్ మచ్ నీడెడ్ హియర్. ఇక్కడ చాలా 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 వాల్యుబుల్ అండి. సో ఇక్కడైతే మాత్రం డిమాండ్ ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది, అదైతే తగ్గదు. నెక్స్ట్, ఎంత ఎర్న్ చేయొచ్చు? సో బేసిక్ వచ్చేసి 10 నుంచి 12.5 వరకు మనం వేసుకోవచ్చు అండి. NI పే ఇస్తారు వీళ్ళు, దానిపైన కొంచెం ఎక్కువ తక్కువ చేసిస్తారు. సో ఆన్ అండ్ యావరేజ్ వచ్చి 10 to 12 pounds అని చెప్పుకోవచ్చు. ఇలా కాకుండా నైట్ షిఫ్ట్స్ అయితే మాత్రం ఇంకొంతమంది మంచి పే ఇస్తారండి, 13, 14, 15 డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని బట్టి అది అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అండి, మనకి ఏమన్నా ప్రీవియస్ సెక్యూరిటీ ఎక్స్పీరియన్స్ ఉందా, మన సర్టిఫికేషన్ ఎంత వచ్చింది, స్కోర్ ఎంత వచ్చింది, ప్రీవియస్గా మనం ఈ కంట్రీలోనే పనిచేసామా, ఇండియాలో కూడా పని చేసుకొని వచ్చామా, ఇలాంటివన్నీ వాళ్ళు కన్సిడర్ చేసుకొని మనకి పే అనేది డిసైడ్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయితే ఎంట్రీ లెవెల్లో 10 నుంచి 12 pounds వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సో మీరు అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి సెక్యూరిటీ జాబ్ చేసుకుంటే స్పాన్సర్షిప్ వస్తుందా రాదా అని అడగచ్చండి.
సో సెక్యూరిటీ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్లో సెక్యూరిటీ ఉంటుంది. మనం ఒక్కటే సెక్యూరిటీ గార్డ్స్ ఒక్కటే జాబ్ అని మనం చెప్పలేము, అది ఇది అని చెప్పేసి. సో అలా ఒకవేళ మనం డిస్కస్ చేసుకున్నట్లయితే సెక్యూరిటీ జాబ్స్కి కొన్ని రోల్స్కి మాత్రమే సెక్యూరిటీ ఓరియంటెడ్ జాబ్స్కి స్పాన్సర్షిప్ ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ అనలిస్ట్ కావచ్చు, మళ్ళీ అది ఐటీలోకి వెళ్ళిపోద్ది, అది వదిలేసేయండి. ఐటీ కాకుండా వేరే సెక్యూరిటీ జాబ్స్లో ఉంటుందా లేదా అని చూసుకుంటే సీసీటీవీ ఇన్స్టాల్ చేసేవాళ్ళు కానీ ఈ సెక్యూరిటీ జాబ్స్లోనే కొంచెమైనా సరే టెక్నికల్ వర్క్ ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా స్కిల్ బేస్డ్గా ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తారండి. అలాంటిది ఒకటి సీసీటీవీ ఇన్స్టలేషన్ ఒకటి. సో స్పెసిఫిక్గా సీసీటీవీ ఇన్స్టలేషన్ అనే మెన్షన్ చేస్తారండి. ఆ వెబ్సైట్లో కూడా నేను వెళ్ళి చూశాను. సీసీటీవీ ఇన్స్టాల్ చేసేవాళ్ళు, ఆపరేటర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్స్ ఉంటారు. సో వీళ్ళకి మాత్రమే మనకి స్పాన్సర్షిప్ ఇస్తారండి. నార్మల్గా సెక్యూరిటీ గార్డ్స్కి వాళ్ళకైతే నాట్ స్పాన్సర్డ్. సో మరి మీ నెక్స్ట్ క్వశ్చన్ అడగొచ్చు, మరి ఎందుకండి మరి స్పాన్సర్షిప్ రాకుండా ఇంత కష్టపడి ఇంత సంపాదించి ఏం చేస్తారంటే, ఏమండి నేను మీకు విషయం చెప్పాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కిల్డ్ వర్క్ అన్స్కిల్డ్ వర్క్ అనే విషయం అసలు మనం కన్సిడరే చేయకూడదండి మనకు ఫుల్ టైం వర్క్ వచ్చేంత వరకు. ఎందుకంటారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ పే చూసుకుంటే లెట్సే ఇదే కాన్సెప్ట్ తీసుకుందాం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఆన్ అండ్ యావరేజ్ శాలరీ 3,000 పౌండ్ల నుంచి 3,500 పౌండ్లు ఉంటే, అదే బిల్డింగ్ సెక్యూరిటీకి అదే 3,000 నుంచి 4,000 పౌండ్లు ప్రతి నెలకి వస్తాయండి. సో మీరు ఏం జాబ్ చేస్తున్నారా అనేది విషయం కాదు, మీరు ఎంత డిలిజెంట్గా చేస్తున్నారా, ఆ జాబ్కి ఎంత డిమాండ్ ఉందా, అదే మ్యాటర్ ఇక్కడ. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కానివ్వండి, సెక్యూరిటీ గార్డ్ అయినా కానివ్వండి. నేను ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అంటున్నానంటే మళ్ళీ మీరు మొదలెట్టేస్తారు, అయ్యో బాబా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీద పడిపోయాడు మనోడని. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరే కాబట్టి మా బాధలు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, అంతే అండి. ఆనెస్ట్లీ స్పీకింగ్, నేను ఒక సెక్యూరిటీ గార్డ్తో ఆన్ అండ్ యావరేజ్ మాట్లాడానండి. అతను ఫుల్ టైం వర్క్ చేస్తారంట. అతని టేక్ హోమ్ శాలరీ వచ్చి 4,000 పౌండ్లు అంట నెలకి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ శాలరీస్ ఎక్కడైనా సరే 3,000 నుంచి 4,000 ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు కంపేర్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, మీరు ఏదైనా జాబ్ చేయనివ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్, కానీ మీరు దాని నుంచి ఏం ఎక్స్పీరియన్స్ తీసుకొని బయటకు వస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన స్టూడెంట్స్ నాకు కొంతమంది చెప్పారు, సార్ మేము సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాం కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకుంది ఎంతో ఉంది. ఏంటి అంటే, ఇక స్టోర్స్లో దొంగతనం చేసి బయటకు వచ్చేస్తూ ఉంటారు, వాళ్ళని మేము ఆపడానికి ట్రై చేయాలి కానీ మేము కొట్టకూడదు. సో అలా కొడితే ఇట్స్ ఇల్లీగల్, మన మీద మళ్ళీ కేసు అవుతుంది. బిల్డింగ్ సేఫ్టీ సిస్టమ్స్ ఇలా రన్ అవుతాయి, ఇలా మెయింటైన్ చేసుకోవాలి, ఇలా రన్ చేయాలి, ఇన్ని విషయాలన్నీ వీళ్ళకి తెలుస్తున్నాయండి. సో ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ us. మనం దాన్ని ఎలా తీసుకుంటాం అనేది, దాన్ని ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద తీసుకుంటే మీకు డబ్బుల కోసం పనిచేస్తుంది. లేదు దాని నుంచి ఏదైనా నేర్చుకోవడానికి మీరు ఆలోచిస్తున్నాను అంటే ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సెక్యూరిటీ జాబ్స్ మీద మీకు కొంచెం చిన్న ఐడియా వచ్చినట్లుంది. సో మనం ఈరోజు కవర్ చేసుకున్న టాపిక్స్, సెక్యూరిటీ జాబ్స్ ఏంటి, అవి ఎవరెవరు చేయొచ్చు, దాని పే ఎంత ఉంటుంది, దానికి మార్కెట్ ఉందా లేదా, దానికి స్పాన్సర్షిప్ ఆప్షన్స్ ఉంటాయా ఉండవా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా అండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందరకు వస్తాను. అంటిల్ దెన్ యూ టేక్ కేర్, సీ యూ లైటర్.